లీలా శుక్లవారి శ్రీకృష్ణ కర్ణామృతంలో 1వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్లోకము దాని భావాన్ని ఈరోజు చూద్దాం. కమనీయ కిశోరముగ్ధమూర్తే కలవేణుక్వణితాదృతాననేందో మమ వాచి విజృంభతా మురారే మధురిమ్న కణికాపి కాపి కాపి. మురారే మధురిమ్న కాపి కాపి కణిక మమ వాచి విజృంభతాం. మురవరి అయిన శ్రీకృష్ణస్వామి యొక్క అనిర్వచనీయమైన మాధుర్యమునందలి లేశమైనను తన పలుకుల్లో ప్రవేశించాలని లీలా శుక్ల వారు కోరుకుంటున్నారు. చిన్నారి పొన్నారి చిరుతప్రాయముతో చంద్రబింబమునకు మృదుస్వనములను నేర్పుచున్నట్లుగా వంశీ మధురనాదములతో తమ ముఖచంద్రబింబమును ఆవరించుచున్న ఆ మురవైరి యొక్క మాటలలోనికి రాని ఒకానొక తీయదనములోని ఏ ఒక్క కొంత భాగమైనను నా మాటలలోనికి వచ్చి పెరుగుచుండునుగాక అని ఆ కృష్ణయ్య ముఖములోని మధురత్వము, ఆ నాదంలోని తీయదనము తన పలుకుల్లో ఏ కొంచెమైనా ప్రవేశించి అది పెరుగుచుంటే ఈ జీవితానికి చాలు అని ఆయన ఈ శ్లోకంలో లీలా శుక్ల వారు వివరిస్తూ ఉన్నారు. కమనీయ కిశోరముగ్ధమూర్తే కలవేణుక్వణితాదృతాననేందో మమ వాచి విజృంభతా మురారే మధురిమ్న కణికాపి కాపి కాపి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.